నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. నేను మీ మధు. దేశ రాజకీయాల్లో ఎంతో మంది మహిళలు ఉన్నత పదవుల్లో ఉన్నారు. మనం చూస్తున్న వారిలో నిర్మలా సీతారామన్ పేరు ఎక్కువగా వినిపిస్తుంటుంది. కానీ కాంగ్రెస్ లో కూడా అలాంటి ఆణిముత్యం ఉన్నారు. ఆమె ఎవరు కాదు, మీనాక్షి. ఈమె రాహుల్ టీంలో సభ్యురాలు. ఇప్పుడు తెలంగాణ ఇన్ఛార్జ్. గతంలో కూడా మహిళలనే ఇన్ఛార్జ్ గా నియమించారు. కానీ ఆమె ఏం చేయలేకపోయారు. ఈమె ఏం చేస్తారని అంతా అనుకుంటున్నారు. కానీ ఒక్క మీటింగ్ తో అందరి నోర్లు మూయించారు. ఇంతకంటే ఆమె సింప్లిసిటీకి అందరూ ఫీదా అవుతున్నారు. మీనాక్షి రాకతో అయినా పెండింగ్ పనులు పూర్తి అవుతాయా? మొదటి మీటింగ్ లో ఆమె చర్చించిన అంశాలేంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ వచ్చారు. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ తరపున ఇన్ఛార్జిగా కొత్త వారు వస్తున్నారంటే ముందుగా వారిని కాకపట్టే బ్యాచ్ ఒకటి ఆమెను కలిసి బొకేలు ఇచ్చి పరిచయాలు పెంచుకొని వచ్చేవాళ్ళు. కానీ అలాంటి వాటికి ఆమె అవకాశం ఇవ్వలేదు. పిసిసి కార్యవర్గ సమావేశం కోసం హైదరాబాద్ వచ్చిన ఆమె అందరినీ ఆశ్చర్యపరిచారు. రైల్లో వచ్చారు. ర్యాలీలు లాంటివి చేయడం తమకు ఇష్టం ఉండదని, అలాగే కాన్వాయ్ కూడా అవసరం లేదన్నారు. దాంతో రైల్లో కాచిగూడ వచ్చిన ఆమెను పిసిసి చీఫ్ ఓ 10 మంది నేతలతో కలిసి రిసీవ్ చేసుకుని గాంధీ భవన్ కు తీసుకెళ్లారు. మీనాక్షి నటరాజన్ చూడడానికి సింపుల్ గా కనిపిస్తారు. కానీ ఆమె కఠినంగా వ్యవహరించే రాజకీయ నాయకురాలు. అందుకే రాహుల్ గాంధీకి ఆమెపై మంచి అభిప్రాయం ఉంది. తమ టీంలో కీలక బాధ్యతలు ఇచ్చారు. తెలంగాణలో ఇప్పటి వరకు ఇన్ఛార్జిగా పనిచేసిన దీపాదాస్ మున్షి హై క్లాస్ లీడర్. ఆమె హైదరాబాద్ లో ఓ పెద్ద బంగ్లా అద్దెకు తీసుకొని సమాంతర పాలన చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక ఆర్థిక పరమైన ప్రయోజనాలు పొందడానికి కాంగ్రెస్ నేతలు గుసగుసలాడుకునేవారు. అయితే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ విషయంలో అలాంటి ఆడంబరం ఒక్కటి కూడా లేదు. అయితే పార్టీ నేతలకు ఆమె చాలా స్పష్టమైన సందేశాన్ని ఎంట్రీలోనే ఇచ్చారు. కాకపట్టే లీడర్లకు అవకాశమే ఉండదని సంకేతాలు ఇచ్చారు. ఫ్లెక్సీ లీడర్లకు కూడా ముందుగానే వార్నింగ్లు వెళ్లాయి. కాకాలు పట్టేందుకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే అది మైనస్ అవుతుందని తెలియడంతో చాలా మంది ఫ్లెక్సీలు పెట్టలేదు. అయితే పార్టీ కోసం పనిచేసే వారికి మాత్రమే మీనాక్షి నటరాజన్ ప్రాధాన్యత ఇస్తారని క్లారిటీ ఉండడంతో అందరూ తాము పార్టీ కోసం ఏం చేశామో చెప్పుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే ఆమె కూడా ఏం పని చేయాలో కాంగ్రెస్ నేతలకు స్పష్టంగానే చెప్పారు. ఇంతకాలం పదవుల భర్తీ కాలేదు. 6 మంత్రి పదవులతో పాటు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయలేదు. దీనంతటికీ కారణం దీపాదాస్ మున్షినేనని చెబుతున్నారు. అయితే ప్రతి దానికి ఆమె రేవంత్ చెప్పేదానికి భిన్నంగా నివేదికలు ఇవ్వడంతో హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకోలేకపోయిందని చెబుతున్నారు. అయితే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ నిక్కిచ్చగా ఉన్నారు. అయితే ఏదో ఒకటి తేల్చేస్తారని కాంగ్రెస్ నాయకులు పూర్తి స్థాయిలో నమ్మకంతో ఉన్నారు. మీనాక్షి అండర్లో అయినా సరే కాంగ్రెస్ లో అంతా చెక్కబడుతుందా లేదా అన్నదైతే వెయిట్ చేసి చూడాల్సిందే. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి E6 టీవీ.